టీడీపీ రాజ్యసభ అభ్యర్థుల జాబితా కన్ఫర్మ్ అయిపోయింది. వైసీపీ నుంచి తన సభ్యత్వానికి రాజీనామా చేసిన బీదా మస్తాన్ రావుకు మరోసారి అవకాశం ఇచ్చారు. పారిశ్రామికవేత్త సానా సతీష్ ను పెద్దల సభకు పంపాలని టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయించారు. మరోవైపు ఒక సీటును బీజేపీకి ఇవ్వగా ఆ పార్టీ తరపున ఆర్ కృష్ణయ్య ఎన్నికల బరిలోకి దిగారు. వీళ్ళు ముగ్గురు మంగళవారం నామినేషన్ వేయనున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి శివ ఫోన్ లైన్ అందిస్తారు. శివ, చెప్పండి, రాజ్యసభకు నామినేషన్ కు వెళ్లబోయే లిస్ట్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది కదా, పూర్తి డీటెయిల్స్ ఏంటి? మొత్తం మీద చూసుకుంటే రాజ్యసభకు సంబంధించి కూడా 3 స్థానాలు ఖాళీ అవడం జరిగింది. 3 స్థానాలకు సంబంధించి కూడా కూటమి తరపున అభ్యర్థులని ప్రకటించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. 3 రాజ్యసభ స్థానాలకు సంబంధించి మనం ముందుగానే అనుకున్నట్లుగానే తెలుగుదేశం పార్టీ నుంచి బీదా మస్తాన్ రావు, సానా సతీష్ కి కన్ఫర్మ్ అయింది. అలాగే బీజేపీ నుంచి కూడా ఆర్ కృష్ణ యాదవ్ కి కన్ఫర్మ్ చేస్తూ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. మధ్యాహ్నం ఆయనకి బీఫామ్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే టీడీపీకి సంబంధించిన 2 సభ్యులకు కూడా రేపు ఉదయం బీఫామ్ ఇవ్వబోతున్నారు. ఈ 3 రాజ్యసభ సభ్యులు కూడా రేపు ఉదయం 12 గంటల సమయంలో కూడా నామినేషన్ లో దాఖలు చేయబోతున్నారు ఏపీ అసెంబ్లీ హాల్లో. ఆ తర్వాత నాగబాబుకు వాస్తవంగా రాజ్యసభ స్థానం ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం అయితే కూటమి నేతలు అయితే నిర్ణయం తీసుకున్నారు. కానీ అనూహ్యంగా ఏదైతే రాజ్యసభ స్థానానికి సంబంధించి సంవత్సరం 6 నెలలే ఉన్న నేపథ్యంలో కూడా మరొకసారి అవకాశం ఇవ్వాలని చెప్పి మొదట భావించారు. కానీ ఏదైతే జనసేన కోటాలో మరొక మంత్రి పదవిని నాగబాబుకి ఇవ్వాలని చెప్పి కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఏదైతే పవన్ కళ్యాణ్ సంబంధించిన పాటుగా నాగబాబు కూడా ఏపీ కేబినెట్ లో స్థానం ఇవ్వబోతున్నట్లు కూడా తెలుస్తా ఉంది. ప్రియా, రైట్ శివ, అయితే మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు రాష్ట్ర కేబినెట్ లో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. జనసేన తరపున ఆయన మంత్రిగా బాధ్యతలు తీసుకుంటారని కూడా చెప్తున్నారు. మొత్తంగా చూస్తే కూటమిలోని 3 పార్టీలకు సమన్యాయం దిశగా చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది కదా. సో ఫైనల్ గా ముగ్గురు కూడా సాటిస్ఫాక్టరీగా ఒక నిర్ణయానికి వచ్చారని భావించాలా? ఖచ్చితంగా, ఎందుకంటే రాజ్యసభ స్థానాలకు సంబంధించి కూడా మొదటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీకి రాజ్యసభ స్థానం లేదు, జనసేన ఒకటి, టీడీపీకి 2 అని చెప్పి అనుకున్నారు. కానీ మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో కూడా జనసేనకు రావాల్సిన రాజ్యసభ స్థానాన్ని భారతీయ జనతా పార్టీకి కేటాయించారు. ఇక ఏదైతే ఆంధ్రప్రదేశ్ కేబినెట్ కి సంబంధించి కూడా ఒక బెర్త్ ఖాళీగా ఉంది. అయితే దానికి సంబంధించి కూడా బీజేపీ వాళ్ళ కోసమే పెండింగ్ లో పెట్టారని చెప్పి గత కొంతకాలంగా విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. సో ఈ నేపథ్యంలో బీజేపీ కోసం ఏదైతే కేబినెట్ లో పెండింగ్ ఉన్నదో దాన్ని తిరిగి జనసేనకు ఇవ్వాలని చెప్పి కూడా భావిస్తున్నట్టు తెలుస్తా ఉంది. జనసేన కోటాలో నాగబాబుకి ఎమ్మెల్సీని త్వరలో నాగబాబుని ఎమ్మెల్సీని చేసి ఆ తర్వాత ఆయన రాష్ట్ర కేబినెట్ లో మంత్రిగా తీసుకోబోతున్నట్లు కూడా తెలుస్తా ఉంది. ఇప్పటికే జనసేనకి సంబంధించి కూడా 3 పవన్ కళ్యాణ్ తో కలిపి 3 కేబినెట్ మంత్రులు ఉన్నారు. తాజాగా త్వరలో నాగబాబును కూడా మంత్రిగా చేస్తారు కాబట్టి ఏపీ కేబినెట్ లో 4 మంత్రులు ఉండబోతున్నట్లు కూడా తెలుస్తా ఉంది. అయితే వచ్చే సంవత్సరం మార్చి లోపు కూడా నాగబాబుని శాసన మండలి ఎమ్మెల్సీ అభ్యర్థిగా చేసి కేబినెట్ లో తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ప్రియా, రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.